శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాజ్యాస్సు మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ శారద గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు గురుదేవుని యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ ఆశ్రమ స్వీకారం చేశారు. గడచిన సంచికలో ఆశ్రమ స్వీకారం చేయడానికి గురువుగా కృష్ణ సరస్వతినే ఎందుకు ఎంచుకున్నారు అని నామధారకుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ గురు పరంపర తెలియజేశారు. ఆ గురు పరంపరలో ఇప్పటికీ కూడా అనేక మంది అనుష్ఠానపరులు ఆ గురు పరంపరని ఏ విధంగా తలుచుకుంటారు అంటే తమ యొక్క గురువుని, ఆ గురువు యొక్క గురువుని, ఆ గురువు యొక్క గురువుని, గురువు, పరమ గురువు, పరమేష్ఠి గురువు అని ముగ్గురిని కూడా మృగీ ముద్ర చేత ఇక్కడ ఆవాహన చేసుకుంటారు. ఆ మృగీ ముద్రతో ఆవాహన చేసుకుని ఆ గురుదేవుని యొక్క పాదపద్మములకు నమస్కరించి పరిపూర్ణమైన గురువు అనుగ్రహాన్ని కోరుకుంటూ అప్పుడు గనక అనుష్ఠానాన్ని ప్రారంభించినట్లయితే గురువు చేసిన అనుష్ఠానము యొక్క శక్తి కూడా ఆ శిష్యునకు ఉపకరించి ఆ శిష్యుడు కూడా అతి త్వరగా సిద్ధిని పొందేటువంటి అవకాశం ఉన్నది అని మంత్రశాస్త్ర వచనం. ఆ కారణం చేత గురువు పట్ల ఎటువంటి భక్తి ఉండాలి అంటే అచంచలము అన్నారండి. ఏ విధంగా కదలకుండా ఉండేటువంటి భక్తి ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటుందో దాన్ని పొందగలుగుతాడు అనుష్ఠాన పరుడు. లేకపోతే ఆ ఉపదేశం పొందిన మరుక్షణంలోనే కొంతమంది శిష్యులు అడుగుతూ ఉంటారు, గురుదేవా మీరు ఉపదేశం చేశారు, చాలా సంతోషం, ఎంతో అదృష్టవంతుణ్ణి నేను. ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున చేయలేని స్థితి వస్తే ఏం చేయాలి? అసలు నీవు ఇప్పుడే తీసుకున్నావు, స్వీకరించావు, చేయలేని పరిస్థితి వస్తే అనేటువంటి విషయాన్ని అప్పుడే అడిగి అదేదో తెలుసుకుని రోజు అదే విధంగా కనుక మనం చేస్తే ఏదో ప్రమాదవశాత్తు ఉన్నప్పుడు ఇదిగో ఈ విధంగా చేసుకోవయ్యా అని గురుదేవులు చెబుతారు, అసలు వదిలిపెట్టకుండా. ప్రమాదవశాత్తు ఏం చెయ్యాలో చెబితే దాన్నే రోజు మనం చేస్తే ఏమంటారు దాన్ని అంటే రోజు ప్రమాదాన్ని మనమే ఆహ్వానిస్తున్నాము అని చెప్పింది శాస్త్రం. ఆ ప్రమాదం వచ్చినా రాకపోయినా అలాగే చేయటం చేత అలా చేసేది ఎప్పుడు అంటే ప్రమాదవశాత్తు. కనుక అదే విధంగా మనం రోజు చేసాము అంటే ప్రమాదమే వస్తుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే మంత్ర స్వీకారం చేశామో దాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఆ విధంగానే అక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఆయనకు ఆశ్రమ నామం నృసింహ సరస్వతి అని ఏర్పాటు చేశారండి. ఆ నృసింహ సరస్వతి దివ్యమైనటువంటి ఆ తత్వం చేత కాశీనగరంలోనే ఉంటూ అక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా సర్వసాధారణంగా లోకంలో అనేక మంది వేదాధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారు. ఎన్నో శాఖలు ఉన్నాయి, అవన్నీ ఒక్కటిగా కలగలిపి ఉన్నాయి. అవి ఉన్నటువంటి వాటిల్ని ఆయా మంత్రములను అనుసరించి ఆయా కర్మలను అనుసరించి వ్యాస భగవానుడు 4 భాగములుగా చేశాడు ఆ ఉన్నటువంటి వేదాన్ని. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదములు. అథర్వణ వేదము అనకూడదు, అథర్వ వేదము అంతే, ఆ శబ్దం అంతే. అథర్వణ అంటే దోషం కలుగుతుంది, ఆ శబ్ద దోషం. కనుక అథర్వ వేదం. ఆ అథర్వ వేదం మొత్తం 4 వేదాలు ఏర్పాటు చేశారు. 2 వేదాలు చదివేవారు ఉన్నారు, అధ్యయనం చేసేవాళ్ళు, 3 వేదాలు అధ్యయనం చేసేవాళ్ళు, చతుర్వేదములను అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఇలా ఉన్నారు లోకంలో. ఒక్క వేదాన్ని కూడా కేవలం క్రమాంతం లేదా పదం
లేదా ఈ విధంగా కొద్దిగా సంహిత ఇలా కొద్ది కొద్దిగా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ వేదాలలో. కేవలం అంత మాత్రమే కాక దాని అర్థం కూడా తెలిసినటువంటి వాళ్ళు, వేదార్థము చెప్పగలిగినటువంటి వాళ్ళు లోకంలో చాలా చాలా అరుదుగా కనపడతారు. ఆ వేదమంతా చెప్పడం, ఒక్కొక్క పన్నానికి, ఒక్కొక్క అనువాకానికి, ఒక్కొక్క మంత్రానికి విడమరిచి, ఒక్కొక్క అక్షరానికి కూడా విడమరిచి దాని అర్థాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు, తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. దాన్నే మనం వేద భాష్యము అని అంటాం. ఇప్పుడు ఈ నృసింహ సరస్వతి స్వామి వారు అంత చిన్న వయస్సులో అక్కడ ఉన్నటువంటి కాశీనగరంలో ఉన్నటువంటి పండితులకు అందరికీ కూడా వేద భాష్యాన్ని చెబుతున్నారండి. సాక్షాత్తు పరాత్పరుని అవతారమే కాకపోయినట్లయితే వేద భాష్యాన్ని చెప్పేటువంటి అవకాశం అంత స్థితి కలుగుతుందా అండి? నమస్తేభ్యో హితేభ్యో అసౌ విద్వద్భ్యో అపి విశేషత వారాణస్యాం ఆభూత్యాత శ్రీ గురుర్యతి సేవిత. అందరి చేత పూజింపబడుతున్నాడు అతడు. విద్వాంసులలో విద్వాంసుడుగా పూజింపబడుతున్నాడు, యతీశ్వరులలో యతీశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. అంత దివ్యమైనటువంటి స్థితిలో ప్రఖ్యాతిని పొందారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. ఎక్కడ? వారణాసి యందు అని చెప్పారండి. అంతేనా? బహు శిష్యానుపాదాయ తతో బదరికావనం జగామానంత తీర్థాని పశ్యన్స ఉపకారకృతు. ఎంతో కాలం అక్కడ ఉండి ఆ కాలంలో అనేక మంది శిష్యులు తన వద్దకు వస్తే వారికి వేద శాస్త్ర ఉపనిషద్ భాష్యములను అందించి వారిని శిష్యులుగా చేసుకున్నారు. ఇప్పుడు ఆ శిష్యులందరినీ వెంటబెట్టుకుని మరల బయలుదేరి బదరీ క్షేత్రానికి వెళ్ళారండి. అనేక క్షేత్ర దర్శనాలు, తీర్థ దర్శనాలు, తీర్థ స్నానాలు చేస్తున్నారు. సవ్యం కృత్వా మేరుగిరిం సర్వతీర్థాని పర్యటన్ నవఖండ క్షితిస్థాని సయయౌ నామధారక. ఓ నామధారక, నవఖండ భూమండలం అంతా కూడా ప్రదక్షిణం చేద్దామని అనుకున్నారు నృసింహ సరస్వతి స్వామివారు. ముందుగా మేరుగిరి చుట్టూ ప్రదక్షిణం చేశారటండి. గిరి ప్రదక్షిణము అని చెప్పబడి ఉన్నది. చాలా దివ్యమైనటువంటిది. అనేకమైనటువంటి గిరులను ప్రదక్షిణం చేసేవారు ఉన్నారు. గోవర్ధన గిరి ప్రదక్షిణము, చిత్రకూట గిరి ప్రదక్షిణము ఇట్లా విశేషంగా చెప్పబడినాయి. అలాగే విజయవాటిక గిరి ప్రదక్షిణము, విజయవాడలో అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఆ గిరి ప్రదక్షిణము, ఇలా కొన్ని పర్వతాలకు ప్రదక్షిణం చేయటం అనేటువంటిది చాలా చాలా దివ్యమైనటువంటి విషయం. కేవలం రాయి కదయ్యా, దానికి ప్రదక్షిణం ఏమిటి అని చార్వాకులు అనేక మంది అడగవచ్చు. కానీ ఇక్కడ గిరి అనేటువంటి భావన చేత చేయటం లేదు. ఆ పర్వతము కూడా భగవంతుడు అనే భావంతోనే గిరి ప్రదక్షిణం చేయటం అనేటువంటి సంప్రదాయము ఏర్పడింది. ఆ కారణం చేత మేరుగిరి పర్వత ప్రదక్షిణ చేయడానికి సిద్ధపడ్డారండి. సర్వతీర్థములు చేస్తున్నారు ఆ స్వామివారు. పశ్యన్ సమస్త తీర్థాని యతి శిష్య సమన్విత భూమిం ప్రదక్షిణీకృత్య గంగాసాగరమభ్యగాత్. భూమండలం మొత్తం అట్లా అనేక ప్రాంతాలు సందర్శిస్తూ ఆయా గిరులకు ప్రదక్షిణం చేస్తూ అంత దివ్యమైనటువంటి తత్వం కలిగి సాక్షాత్తు జగద్గురువై అవతార పురుషుడైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారు శిష్యులందరినీ కూడా వెంటబెట్టుకుని బయలుదేరి అలా వెడుతూ ఎక్కడి దాకా చేరారు అంటే గంగాసాగరం వద్దకు వచ్చారటండి. చాలా దివ్యమైనటువంటిది గంగాసాగరం. కృతాని యాని కర్మాణి లోకోద్ధార క్షమానికి గురుణా లోకగురుణా తాని సర్వాణి వేదక అశేషలీలా సంఖ్యానే యా ద్విస్తరతాం కథ వక్ష్యామ్యహంతు నిజధి పరిణామావధి ద్విజ. ఆ పర్యటనలో వారు ఉనర్చినటువంటి లోకోపకారములు ఎన్నో ఎన్నో ఉన్నాయ్యా లీలలు.
అన్ని లీలలు వర్ణించడం అనేది జరిగితే విస్తారము కలుగుతుంది. ఆ కారణం చేత అతి సూక్ష్మంగా నీకు ఉత్త సూక్ష్మం కాదట, అతి సూక్ష్మంగా నేను నీకు తెలియజేస్తున్నానయ్యా అని సిద్ధయోగీశ్వరుడు నామధారకునితో అంటున్నారండి. ఎవరికి ఎవరి బుద్ధికి తెలిసినంత అంతవరకే అర్పించగలరు కదా, నేను కూడా అంతవరకే అర్పిస్తున్నానయ్యా. పర్యటన్ సట యాత్రాంన గంగాసాగర తీర్థత బ్రహ్మక్షేత్రం ప్రయాగాఖ్యం తీర్థరాజం యయౌ గురు. ఇట్లా భూమండలమంతా సంచరిస్తూ 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 బ్రహ్మక్షేత్రమైనటువంటి ప్రయాగ క్షేత్రానికి చేరుకున్నారండి. ప్రయాగ ప్రకృష్టమైనటువంటి యాగ సమమైనటువంటి భూమి. అంతేకాదు ఎన్నో వేల సంవత్సరములు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యజ్ఞయాగాది క్రతువులు నిర్మించిన అనుసరించినటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం. అంతేకాదు ఆ ప్రయాగ క్షేత్రం మాధవేశ్వరి అనే పేరు కలిగినటువంటి శక్తిపీఠము ఉన్నటువంటి చోటు. అమ్మవారి కుడిచేయి పడిందట అక్కడ. ఆ ప్రయాగ క్షేత్రం అంత దివ్యమైనటువంటిది. ఆ ప్రయాగ క్షేత్రానికి చేరుకున్నారండి. శ్రుత్వాగతం గురుం తత్ర ద్విజయేక సమాగత మాధవాఖ్యో ద్విజశ్రేష్ఠో గురుదర్శనలాలసః. గురుదేవుడైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు ప్రయాగ క్షేత్రానికి చేరుకున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి మాధవేశ్వరుడు అనే పేరు కలిగినటువంటి ఒకానొక బ్రాహ్మణుడు ఆ గురుదేవుని వద్దకు వచ్చారండి. గురుదేవుని వద్దకు వచ్చి గురుదేవుని ఆరాధించి అనేకములైనటువంటి విషయముల యొక్క సంగ్రహణ చేసి ఆ గురుదేవుల యొక్క ఆశీర్వచనం చేతనే ఆ మాధవేశ్వరుడు కూడా ఆశ్రమ స్వీకారం చేశాడండి. ఆ మాధవేశ్వరుణ్ణి గురుదేవులు బ్రహ్మజ్ఞాన సంపత్తి కలిగిన వారుగా తయారు చేశారు. అనేక మంది శిష్యులు ఉంటే అందరిలోనూ ఈ మాధవేశ్వరుడు అనబడేవాడు గురుదేవునకు అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రుడు అయ్యాడు. ఏ గురువుకైనా శిష్యుడు ఎప్పుడు ప్రీతిపాత్రుడవుతాడు అంటే రెండిటి చేత ప్రీతిపాత్రుడవుతాడు శిష్యుడు. అవశ్యం అనుసరంతితే ప్రతివచనం గురువునాం. ఆ గురువు గారు చెప్పినటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా అవశ్యం అనుసరంతి, అప్పటికప్పుడే ఆచరించడానికి సిద్ధపడాలి. అంతేకాదు గురువుల చేత బోధింపబడినటువంటి విషయాన్ని కూడా అప్పటికప్పుడే అతడు మరల చెప్పగలగాలి. కేవలం అప్పటికప్పుడు చెప్పడం కాకుండా ధారణ చేయగలగాలి. ఇంకా ఏ సమయంలో అడిగినా, నిద్రలో లేపిన ఆ గురువుల వద్ద పొందినటువంటి బోధను మరల వెంటనే ఆ నిద్రలో లేపి అడిగినా చెప్పేటువంటి స్థితిలో ఉండాలి. ఆ స్థితి కనుక ఏ శిష్యుడు పొందగలుగుతాడో, గురువు పట్ల కేవల దైవభావంతో ఉంటాడో, ఎంతమంది గురువులు లోకాన్ని కాపాడారండి. ఇవాటి రోజున కేవలం మనమందరం ఈ విధంగా పవిత్రంగా బ్రతుకుతున్నాము అంటే ఎంతోమంది గురువుల యొక్క దివ్యానుగ్రహం చేతనే బ్రతుకుతున్నాం. ఏ కాలం నాడు రామాయణం చెప్పబడింది? ఇప్పటికీ ఇది 28వ యుగము అని చెప్పుకుంటున్నాం మనం లెక్క ప్రకారం. 24వ మహాయుగంలో జరిగింది రామాయణం. 28వ మహాయుగంలో జరిగింది భారత భాగవతములు. ఆ ద్వాపర యుగ అంతంలో వ్యాస భగవానుడు మనకు రచించి అందించాడు. 24వ మహాయుగంలో జరిగిన త్రేతాయుగంలో రాముని చరిత్ర తరువాత 3 మహాయుగాలు అయిపోయినాయి. 3 4లు 12 యుగాలు అయిపోయినాయి. ఇది 13వ యుగం, 28వ మహాయుగం. ఆ మహాయుగంలో కూడా 3 యుగాలు అయిపోయినాయి. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది. ఇప్పుడు కలియుగం నడుస్తోంది 28వ మహాయుగంలో. ఈ 4గింటిని కలిపి మహాయుగం అంటాం. కృత, త్రేత, ద్వాపర, కలి.
ఈ నాలుగింటిని కలిపే మనం మహాయుగము అని పిలుస్తాం. ఇటువంటి మహాయుగాలు ఎప్పుడు జరిగినాయి? 24వ మహాయుగంలో ఉన్న త్రేతాయుగంలో రామచరిత్ర జరిగితే, ఆ రామచరిత్ర ఇప్పటి వరకు మనకందరికీ అందుచున్నది అంటే, ఆనాటి వాల్మీకి దగ్గర నుండి ఈనాటి అనేక మంది మహానుభావులైన పౌరాణికుల వరకు అనేక మంది గురువులు వారి వారి ధర్మాన్ని అనుసరించి ఆ రామాయణ, భారత, భాగవతములను లోకానికి అందించడానికి వచ్చి ఎంతో శ్రమపడి అందించడం చేత ఆ యుగం నుంచి తరువాత యుగానికి, తరువాత యుగానికి, తరువాత యుగానికి అట్లా నడుస్తూ వచ్చినాయి. ఎంతమంది గురువులు బోధించి ఉంటారండి? వారందరూ గురువులే. లేకపోతే ఈనాడు మనకు రామాయణం అందేదా? యోగ వాసిష్టం తెలిసేదా? ఏనాటిది యోగ వాసిష్టం? ఆ విధంగానే ఇప్పుడు ఈ మహాయుగంలో ఉన్నటువంటి ద్వాపర యుగ అంతంలో వ్యాస భగవానుడు అందించిన పురాణాలు 50,000 సంవత్సరాలు దాటింది. ఈ ఇంతలోనే ఎంతమంది గురువులు ఆయా గ్రంథాలను మనకు అందించుంటారు. ఆ గురువు యొక్క దివ్యత్వం అంత గొప్పది. అనేక మంది గురువులు కలియుగ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఆ పూర్వం ఉన్నటువంటి గ్రంథాలను వాళ్ళే చెప్పటం చేతనే మనం ఆ మాత్రమైన సంస్కారము కలిగి ఆనందంగా బ్రతకగలుగుతున్నాం. ఎవ్వరూ చెప్పక, ఒకవేళ చెప్పినా వినక, తనకు తోచినటువంటిదే న్యాయము అనుకుని ఆచరించేటువంటి వాడు ఏ విధంగానూ ఆనందాన్ని పొందేటువంటి అవకాశం లేదు, సుఖాన్ని కూడా పొందే అవకాశం లేదు. ఎక్కడి నుంచి వస్తుందా సుఖం? కావలసిన సాధన ఉన్నప్పుడే వస్తుంది. కనుక అతడు సుఖపడే అవకాశం లేదు, ఆనందాన్ని పొందే అవకాశం అంతకన్నా లేదు. కనుకనే అనేక మంది గురువులు ఇప్పుడు ఆ గురుపాదుని వద్ద చేరినటువంటి మాధవేశ్వరుణ్ణి అత్యంత ప్రీతిపాత్రమైన వాడు గనుక చాలా గొప్పవాడుగా తయారు చేశారు. ఆ శిష్యులందరినీ వెంటబెట్టుకుని ప్రయాగ క్షేత్రానికి వచ్చారండి. ఆ ప్రయాగ క్షేత్రంలో నామధారక ఆ శిష్యులందరికీ కూడా అనేకములైనటువంటి తత్వజ్ఞానములను బోధిస్తున్నారు. వింటున్నావు కదా నామధారక అన్నారు సిద్ధ పురుషులు. ఎప్పుడైతే అన్నారో, అయ్యా మీరు చెప్పేటువంటి ఈ దివ్యమైనటువంటి గురుచరిత్రను నేను శ్రవణం చేస్తూ ఉంటే నాకు పరిస్థితి ఎలా ఉన్నది అంటే, తినగా ఒక్కసారి తింటే ఆకలి పెరుగుతుంది. ఇంకా వరుసనే అనేకమైన పదార్థాలను వాడు కలుపుకుని తింటాడు కడుపు నిండేదాకా. కొద్దిగా ముందు తింటే ఏం కలుగుతుంది అంటే ఆకలి కలుగుతుంది. ఆకలిని పెంచుతుంది అది, దాని లక్షణం. అలాగే మీరు చెప్పేటువంటి ఈ గురు చరిత్ర అనబడేటువంటిది వింటూ ఉంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి అనేటువంటి ఆలోచన కలుగుతున్నదయ్యా నాకు అని ప్రార్థించాడు. ఇంకా చెప్పవయ్యా, ఆగకుండా చెప్పవయ్యా, నేను వింటూనే ఉంటానయ్యా అని చెప్పారండి. గురుదేవులు అక్కడి నుంచి బయలుదేరి ఎటు ప్రయాగకు వచ్చాం కదా అని ఆ ప్రయాగ నుంచి తన శిష్యులందరినీ వెంటబెట్టుకుని మరలా తన పూర్వజన్మలో జన్మస్థలమునకు వచ్చారండి. ఎక్కడికి చేరుకున్నారు అంటే జన్మస్థలానికి వచ్చారు. కరంజా వచ్చారు నృసింహ సరస్వతి స్వామి వారు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు బ్రహ్మచారిగా వెళ్ళాడు. ఇప్పుడు ఎలా కనబడుతున్నారు అంటే యతీశ్వరులుగా కనబడుతున్నారు. ఆ చూచినటువంటి తల్లిదండ్రులు కూడా ఎంతో పరమానందాన్ని పొందారు. ఆ కరంజలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా అత్యంతమైన ఉత్కృష్టమైనటువంటి ఆనందాన్ని పొందారు. వాళ్ళు ఆహ్వానించారు ఆ యతీశ్వరులను. ఒకానొక విడిదిని ఏర్పాటు చేశారు. ఆ శిష్యులంతా గురుసేవ చేసుకుంటున్నారు. ఆ స్థితిలో ఆ గ్రామమైనటువంటి వారందరికీ కూడా అనేకములైన దివ్యమైన విషయాలను బోధించారు ఆ నృసింహ సరస్వతి స్వామివారు. ఏమని బోధించారో, కరంజకు నృసింహ సరస్వతి స్వామివారు చేరిన తర్వాత ఏ విధమైన లీలను ఆ గ్రామంలో స్వామి ప్రదర్శించారో ఆ విషయాలన్నీ తరువాతి సంచికలో తెలుసుకుందాం.
స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.